కాళేశ్వరం కమిటీ నివేదికకు చట్టబద్ధత లేదు అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. నివేదికని కోర్టు కొట్టేస్తుందని సర్కార్కి తెలుసని అందుకే హడావిడిగా అసెంబ్లీ సమావేశాలు పెడుతున్నారని ఆరోపించారు. అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కోసం తమకు అనుమతి ఇవ్వాలని, లేకపోతే ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామని హరీష్ రావు హెచ్చరించారు. మరింత సమాచారాన్ని మా చీఫ్ రిపోర్టర్ రాకేష్ అందిస్తారు. కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదలు కానున్నాయి. కేంద్ర బిందువుగా కాళేశ్వరం సబ్జెక్టు ఉంటే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు మనతో ఉన్నారు. ఏం చెప్పబోతున్నారు? బాణాలన్నీ మీ వైపే ఉన్నాయి, అన్ని రిపోర్ట్లు సబ్మిట్ చేయబోతున్నారు. ఘోష్ రిపోర్ట్లో కూడా నిందితులుగా మిమ్మల్ని అంటే మీ తప్పిదం ఉందని చెప్పారు. సో అది కూడా గుట్టు విప్పబోతున్నారు. ఎలా ప్రిపేర్ అయ్యారా? ఏం చెప్పబోతున్నారు? సరే, మేము ఇప్పటికే చెప్పున్నాం, కాళేశ్వరం కమిషన్ మీద చర్చ పెట్టండి. ఒక్కరోజు కాదు 4 రోజులు చర్చ పెట్టండి, కానీ మాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి. మైక్ కట్ చేయొద్దు, కెమెరా తిప్పొద్దు. దిస్ ఇస్ ద ఓన్లీ కండిషన్. మీరు ఎన్ని ప్రశ్నలన్నా వేయండి, అన్నింటికీ సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ సమయంలో రాష్ట్ర శాసనసభ ఏం చర్చించాలి? శాసనసభలో నీ ప్రాధాన్యత ఏంటి? వరద బాధితుల్ని ఆదుకోవడం నీ ప్రాధాన్యతన్నా, లేదు బురద రాజకీయాలు మీ ప్రాధాన్యతనా నేను అడుగుతా ఉన్నా. ఇలా ఎన్నో ప్రధానమైనటువంటి అంశాలు మాట్లాడవలసిన అవసరం ఉంది. సభను 10 రోజుల పాటు పెట్టండి. కేవలం ఏదో కాళేశ్వరం రిపోర్టు పెడతాం, బురద జల్లుతాం, పారిపోతామంటే బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. కాళేశ్వరం మీద 4 రోజులైనా మేము చర్చిస్తాం. నువ్వు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తాం. నిజంగా చెప్పాలంటే ఘోష్ కమిషన్ రిపోర్ట్ అంతా కూడా ట్రాష్. ఎందుకు ఈ మాట అంటున్నంటే 8B 8C కింద నోటీసులు ఇవ్వనప్పుడు ఆ రిపోర్టు చెల్లదు అని అనేక సందర్భాల్లో ఉన్నత న్యాయస్థానాలు తీర్పునిచ్చాయి. ఈ రిపోర్ట్లు చట్టబద్ధత లేదు. ఈ రిపోర్టు కేవలం ఫ్యాక్ట్ ఫైండింగ్ రిపోర్ట్స్ మాత్రమే. ఇవాళ ఘోష్ రిపోర్ట్ అనేటువంటిది పూర్తిగా 8B 8C నోటీసులు ఇవ్వకుండా, రూల్స్ ఫాలో చేయకుండా పోయింది. అందుకే ఇవాళ మేము న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించినాం. వీ హ్యావ్ ఆల్ కాన్ఫిడెన్స్. డెఫినెట్లీ రేపు కోర్టుల్లో ఈ రిపోర్ట్ కొట్టివేయబడుతుంది. ఇన్ని రోజులు ఇన్ని వేదికలపైన మాట్లాడింది ఒకటి, అధికారికంగా అసెంబ్లీ రికార్డ్స్లో దానిపైనే ప్రత్యేకంగా చర్చ జరుగుతున్నప్పుడు మాట్లాడేటువంటి అంశాలు వేరు. అది దాన్ని ఎట్లా ఎదుర్కొంటారు? కాళేశ్వరం కూలిందంటావు, కాళేశ్వరంలో భాగంగా గంధమల్ల రిజర్వాయర్కు కొబ్బరికాయ కొట్టేస్తాడు ముఖ్యమంత్రి. కాళేశ్వరం కూలింది అంటాడు, 30 TMCలు హైదరాబాద్కు తెచ్చి హైదరాబాద్ ప్రజలకు తాగునీరు ఇస్తా, హైదరాబాద్ మూసీలో ఈ మురికి నీళ్ళల్లో గోదావరి నీళ్ళను పోస్తా, మల్లన్న సాగర్ నుంచి తెస్తా అంటావు. మల్లన్న సాగర్ కాళేశ్వరంలో భాగంగా కాదా? ఆల్ డ్యూయల్ స్టాండర్డ్స్. కేవలం రాజకీయంగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. అన్న దాంట్లో వాట్ ఎవర్ క్లైమాక్స్కి వచ్చింది కాళేశ్వరంకి సంబంధించిన స్టోరీ అని అర్థమవుతుంది. అసెంబ్లీలో పెడతారు, స్పెషల్ సెషన్గా చూశారు, దానిపైన చర్చిస్తారు. చర్చించిన తర్వాత తీసుకుపోయే నిర్ణయం అనేది కొంత కీలకంగా కనిపిస్తుంది. ఇంకో హైయర్ అథారిటీకో ఇన్వెస్టిగేషన్కి ఆదేశించవచ్చు, లేదా ఏదైనా కీలక నిర్ణయం అసెంబ్లీలో తీసుకోవచ్చు. ఇప్పటికే లీగల్ ఫైట్ చేస్తున్నారు. దీన్ని ఎట్లా అడ్డుకుంటారు? కేవలం చర్చకు పరిమిత అవకాశం అయితే మీకు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే అసెంబ్లీ నిర్ణయం తీసుకునేది ఉండదు. ఇట్స్ ఏ బ్యూరోక్రట్, అంటే గవర్నమెంట్ డెసిషన్. గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవాలి తప్ప సభలో నిర్ణయించి, ఇది అంతా కూడా పంచాయతీరాజ్ ఎన్నికలు జరుగుతున్నాయి కనుక ఇంత బురద జల్లి పంచాయతీరాజ్ ఎన్నికల్లో లబ్ధి పొందాలని ప్రయత్నం. మీరు చూడండి, NDSA రిపోర్ట్లు అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక రిపోర్టు, పార్లమెంట్ ఎన్నికల ముందు ఒక రిపోర్టు, రజతోత్సవం జరిగేటప్పుడు ఒక రిపోర్టు, ఇప్పుడు పంచాయతీ ఎన్నికల ముందు ఘోష్ రిపోర్టు. ఇదంతా ఎన్నికల రాజకీయం, బురద రాజకీయం తప్ప ఇందులో ఎక్కడ కూడా నిజాయితీ లేదు. మొన్న చాలా వరదలు వచ్చి ఇసుక మేటలు వేసి పంట పొలాలు దెబ్బతిని ప్రజలు కష్టాల్లో ఉన్నారు. ఆ రైతుల్ని ఎలా ఆదుకుందామో అసెంబ్లీలో దాని మీద చర్చిద్దాము. వీటన్నిటి మీద చర్చించాలి. కానీ ఒక్క కాళేశ్వరం మీద మాట్లాడతాం, అసెంబ్లీ వాయిదా వేసుకొని పోతామంటే నీ సంగతి ప్రజలకు అర్థమైపోయింది. ఇదంతా బురద రాజకీయం, పంచాయతీ ఎన్నికల కోసం నువ్వు చేసే డ్రామాగానే ప్రజలు చూస్తారు. ఎన్ని సమస్యలు, ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి. ఈరోజు రాష్ట్రంలో ఒక ఇంపార్టెంట్ హాట్ టాపిక్గా కాళేశ్వరం కనిపిస్తుంది. మీరు ప్రొజెక్ట్ చేస్తున్నారు దాన్ని, తెలంగాణను సస్యశ్యామలం చేసేటువంటి ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్టుగా. కాంగ్రెస్ సేమ్ టైం అత్యంత అవినీతి జరిగినటువంటి ప్రాజెక్టుగా వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇది అసెంబ్లీలో చర్చ జరగబోతుంది. కానీ దీనికంటే ముందు ఈ మొత్తంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మెయిన్ పర్సనాలిటీ, అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఇప్పుడు మీ అధ్యక్షులు కేసీఆర్, ఆయన ఎందుకు అసెంబ్లీకి అటెండ్ అవ్వరు, ఆయన ఎందుకు సమాధానం చెప్పరు అనేది అందరూ అడుగుతున్నటువంటి ప్రశ్న. ఆయనకి మేము సమాధానం చెప్తాం. రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము సమాధానం చెప్పగలుగుతాం. అసలు మాకేం మైకిస్తలేరు, మమ్మల్నే తట్టుకుంటలేరు. వీళ్ళ కేసీఆర్ అవసరమా? ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రభుత్వానికి, ఈ ముఖ్యమంత్రికి ఒక సంకుచిత మనస్తత్వం. వీళ్ళకు మినిమం వాల్యూస్ కానీ, ఎథిక్స్ కానీ, మోరల్స్ కానీ లేవు. ఒక తెలంగాణ తెచ్చిన నాయకుడు తెలంగాణ సాధించి ఈ రాష్ట్రాన్ని దేశంలో అభివృద్ధి పటంలో
నంబర్ 1గా నిలిపిన నాయకుడు కేసీఆర్. వ్యక్తిగతంగానైతే ఇలాంటి సంకుచిత ముఖ్యమంత్రి ముందు ఆ కేసీఆర్ గారు సభకు రావడం నేనైతే అవసరం లేదని వ్యక్తిగతంగా నేను భావిస్తున్నాను. మేము సరిపోతాం లేండి, ముందు మాకు సమాధానం ఇవ్వమనండి, మాకు పీపీటీకి అవకాశం ఇవ్వమనండి. కేసీఆర్ రావాలా వద్దా పార్టీ నిర్ణయం తీసుకుంటుంది, ఆయన నిర్ణయం తీసుకుంటారు. ఇలాంటి చిల్లర ముఖ్యమంత్రికి, కనీసం విలువలు లేనటువంటి ముఖ్యమంత్రికి కేసీఆర్ అవసరం లేదు, మేము సరిపోతాం. కాళేశ్వరం పైన ఘోష్ కమిటీ రిపోర్ట్, కొట్టుడుపోయే రిపోర్టు కావాలనే కొట్టుడుపోక ముందే, న్యాయస్థానాలు దాన్ని తీసేసి ముందే ప్రజల్లోకి తీసుకెళ్లి రప్చర్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ట్రై చేస్తుంది అంటున్నారు. కేసీఆర్ అవసరం లేదు, మేము చాలు, మేము చెప్పే సమాధానాలు చాలు, ప్రజలన్నీ గమనిస్తున్నారు. ఒకవేళ అడిగినంత సమయం ఇవ్వకపోయినా, మాకు పీపీటీకి అవకాశం ఇవ్వకపోయినా ప్రజాక్షేత్రంలో దీన్ని తేల్చుకుంటామంటున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఓటు స్టూడియో.